ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా చెప్పారు. ఈ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గాలి, దుమారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి విపత్తుల సమయంలో గ్రామస్థాయి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిడుగుపాటుకు దారితీసే పరిస్థితులు, ఆయా సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డప్పు చాటింపుతో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు వస్తున్న హెచ్చరికలను గమనించి ఆయా విషయాలను ప్రజలకు చేరవేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి చినబోబులేసు, జిల్లా కేంద్రం నుండి అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టామ్ అయితే జరుగుతున్నప్పుడు అది ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి అనేది గురించి మీకు చెప్పి ఉంటారు. సో ఇప్పుడే చూస్తే నిన్న ఎంజిపాడు మండల్లో ఒక పర్సన్, అదేవిధంగా ఒంగోలు రూరల్లో ఇంకొక అమ్మాయి, సో ఇద్దరు చనిపోయారు బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్. బట్ చూస్తే వర్షపాతం కూడా అంత ఎక్కువ లేదు నిన్న, ఎక్సెప్ట్ పొన్నలూరు మండల్ తప్ప మిగతా ఏ మండల్లో కూడా వర్షం అనేది రావట్లేదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్ ఇద్దరు చనిపోయారు. అదేవిధంగా ఒక 10 days ముందు బేస్తవరిపేట మండల్లోనే ఇద్దరు స్మాల్ స్టూడెంట్స్, అంటే దే ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇద్దరు చనిపోయారు. అప్పుడే కూడా మీ అందరికీ కూడా ఎంపీడీఓస్, తహసీల్దార్స్తో మీరు అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి దాని గురించి అందరికీ కూడా ప్రజలకు కూడా అవగాహన అనేది కల్పించాలి గురించి చెప్పడం జరిగింది. బట్ అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా ఇప్పుడు మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ ఒక 2 to 3 hours ప్రకాశం జిల్లాలో ఏ మండల్ అనే డీటెయిల్స్ మన దగ్గర లేదు. బట్ కొన్ని ప్లేసెస్లో ప్రకాశం జిల్లా బాపట్లలో, అదేవిధంగా పల్నాడులో నెక్స్ట్ 3 hours థండర్ బోల్ట్ జరగబోతుందని వారు చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఇప్పుడు అందరికీ కూడా మొబైల్ ఫోన్లో పర్సనల్ మెసేజ్గా మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఏరియాలో ఉన్న అందరికీ కూడా మొబైల్ ఫోన్లో మెసేజ్ అనేది స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా మెసేజ్ వస్తున్నాయి. సో ఈ మాట మీరు అందరికీ కూడా ప్రజలకు కూడా ఇమ్మీడియట్గా మీరు తెలియజేయాలి. ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ తీసుకున్నారు, బీసీ తీసుకోవడం జరిగింది. సో బీసీలో చెప్పడం కూడా నిన్న జరిగిన థండర్ బోల్ట్లో దాదాపు 8 to 9 members చనిపోయి ఉన్నారు. సో స్టేట్ నుంచి మనకు ప్రిడిక్షన్ ఇచ్చిన వెంటనే అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, హెచ్ఓడీస్ అందరు కూడా మీరు మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. ప్లస్ సచివాలయం వారిగా ఎవరెవరు స్టాఫ్స్, నోడల్ ఆఫీసర్ అనేది ఒకరిని మనం డిసిగ్నేట్ చేసుకుంటూ, ఒక్కవేళ ఆ ప్రాంతాల్లో ఎవరైనా బయట ఉంటే కూడా వారికి ఫీల్డ్ కూడా వెళ్ళి వారిని లోపలికి వెళ్ళమని, సేఫ్ ప్లేస్కి వెళ్ళమని చెప్పాలి. చాలా చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక 3 hours ముందు మనకు ప్రిడిక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనము ప్రజల మధ్యలో అవగాహన కల్పించగలిగితే ఇటువంటి మరణాలని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అందరికీ కూడా తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్, సో మండల్ లెవెల్లో అయితే ఎక్కువ ఫార్మర్స్కు, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ ఫార్మర్స్కి ఎక్కువ ఈ విషయం గురించి చెప్పాలి. బికాస్ నిన్న జరిగిన 2 కేసు కూడా ఒక్కరు అక్కడ ఉన్న షీప్స్ని, గ్రేజింగ్ చేసుకున్న షీప్స్ని చూసుకున్న వారు హీ వాస్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్. ఈ పాంప్లెట్ని ఎండిఓ గ్రూప్లో పెట్టాం, తహసీల్దార్ గ్రూప్లో పెట్టాం, జిల్లా ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టాం, స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టాం. ఈ పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే
ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియాలని కలెక్టర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మీ అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. చూసుకొని ఉంటే మంచిది, చూసుకోకుండా ఉంటే మేడం వచ్చేపాటికంతా మీరు చూసుకున్నామో చూపించండి. నేను వరుసగా 1 by 1 మీకు చదివి వినిపిస్తాను. దాంట్లో ఉన్న సారాంశం ఇదే: పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా గాలి, ఉరుములు, మెరుపులు వచ్చాయి కాబట్టి ఒంగోలు మండలంలో ఒకరు, ఎంజీపాడు మండలంలో ఒకరు పిడుగుపాటుకు గురై మరణించడం జరిగింది. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు కనుక జరిగినట్లయితే కలెక్టరేట్కు ఇమ్మీడియట్గా తహసీల్దార్లు రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్న జరిగిన ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ లేటుగా వచ్చింది, కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు. ఇక మీదట అది మీ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించండి. డీటెయిల్ రిపోర్ట్ యాజ్ ఫాలోస్ అని ప్రిలిమినరీ రిపోర్ట్. పిడుగుపాటు ఎప్పుడు జరిగింది, ఆ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ ఆక్యుపేషన్, క్యాస్ట్, కూలీ, కమ్స్ అండర్ బీపీఎల్ ఫ్యామిలీ, ఈ వివరాలతో కూడిన ఫస్ట్ రిపోర్ట్ పంపితే మేము గవర్నమెంట్కు ఇమ్మీడియట్గా